ఇదంతా గుత్తి బస్ స్టాండ్ అనమాట. చూడండి మనకు వచ్చేసి గుత్తి బస్ స్టాండ్ లో సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ ఒకటి, పల్లె వెలుగు ఒకటి ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం హైవే కింద పాస్ అవుతున్నాము. ఫస్ట్ వచ్చేసి మనకి కొత్తపేట అయితే వస్తుంది, దాని తర్వాత మిగతా అన్ని విలేజెస్ అన్ని స్టార్ట్ అవుతాయి అనమాట తాడిపత్రికి. బాబా ఎక్స్ప్రెస్ లా తొక్కుతున్నాడు బండిని, పల్లె వెలుగైనా సరే. యాడికి మెయిన్ స్టాప్ అనమాట, అది వచ్చేసి రామాలయము. మన బస్సు రాయలసీమ సందుల్లో గొంతుల్లో వెళ్తుంది చూడండి. నిజంగా మనకి రాయల చెరువు దగ్గర స్టేషన్ ఉంటుంది, అక్కడ చాలా ట్రైన్స్ మనము స్పాట్ చేయొచ్చు. అది కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తా దాని గురించి. అండ్ ప్రజెంట్ మనము బస్ బ్లాగ్ గురించి అయితే మాట్లాడుకుందాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. ప్రజెంట్ మనం వచ్చేసి గుత్తి బస్ స్టాండ్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి మనము పల్లె వెలుగు బస్ జర్నీ తీయబోతున్నాము. చాలా డేస్ అయింది కదా మనము బస్ జర్నీ వీడియోస్ తీయక. ఇప్పటి నుంచి నాన్ స్టాప్ ఒక 10 వీడియోస్ వరకు మొత్తం బస్ జర్నీ వీడియోస్ వస్తుంటాయి. అండ్ ఇది వచ్చేసి అల్ట్రా డీలక్స్ అనమాట, కర్నూలు అనంతపురము. మనము ఇంతసేపు గుత్తికి మనము ఈ బస్సులోనే వచ్చినాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఇదే ఎగ్జిట్, ఇదే ఎంట్రన్స్ అనమాట. గుత్తి బస్ స్టాండ్కి ఒకటే ఉంటుంది. అండ్ ఈ బస్ వచ్చేసి బయలుదేరిపోతుంది, చాలా మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎక్స్ప్రెస్ బస్, ఇది కూడా సేమ్ అనమాట, అనంతపురంకి అయితే వెళ్తుంది. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడైతే ఫ్రీ బస్ పెట్టినారో అప్పుడు మనము సర్వీసెస్ అనేటివి బస్సెస్వి చాలా పెంచితే బాగుంటుంది అనమాట. ఎందుకంటే బస్సెస్ దొరకడం చాలా కష్టం అయిపోతుంది. ఇంకా మనమైతే మన పల్లె వెలుగు బస్సులోకి ఎక్కినాం అనమాట. ఇంకా పల్లె వెలుగు బస్ అంటే హంగం ఎట్లుంటుంది మీకు తెలుసు కదా ఆల్రెడీ. అండ్ ఇది చూడండి, బస్సుకి సీట్లు దొరకక జనాలు చాలా వరకు బయటనే నిలబడిపోయినారు. అండ్ ఇటుపక్క కూడా కొన్ని బస్సు అయితే ఉన్నాయి, ఇది కూడా సేమ్ అనమాట, తాడిపత్రి. ఈ రోజు మన బస్ జర్నీ చాలా అడ్వెంచరస్గా ఉంటుంది అనమాట. కొంచెం రూట్ అయితే బాగుండదు, ఆడికి దాటిన తర్వాత కొంచెం కష్టంగానే ఉంటుంది మనకి ట్రావెలింగ్ చేయడానికి. సో గైస్, పక్కన వచ్చేసి మనకి సూపర్ లగ్జరీ ఉంది కదా, TCSRTC తెలంగాణ బండి, అది హైదరాబాద్ అనమాట. ఇది బెంగళూరు హైదరాబాద్ సర్వీస్ అది. గైస్ మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాము. ఇంకా ఇక్కడ నుంచి మన బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది తాడిపత్రి వరకు. అండ్ రాయలసీమ చూడండి, రాయలసీమ రోడ్లు కానీ ఎట్లుంటాయో అన్ని. ఇక్కడ నుంచి చాలా డిఫరెంట్గా ఉంటుంది అంతా బస్ రూట్. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి బస్ వీడియోస్ కానీ ట్రైన్ వీడియోస్ కానీ రెగ్యులర్గా మన ఛానల్ అయితే అప్లోడ్ అవుతుంటాయి. గుత్తి నుంచి తాడిపత్రికి 60-65 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. చూద్దాము. ఎస్టిమేషన్ టైం వచ్చేసి మనకి మ్యాప్లో 1 hour 23 minutes అయితే చూపిస్తుంది. చూడాలి మరి 1 hour 20 minutesలో ఈ బస్సు పోతుందా లేదంటే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుందా అనేది. మ్యాక్సిమం ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే పల్లె వెలుగు బస్సు కదా. సో చాలా వరకు స్టాప్స్ ఉంటాయి అనమాట విలేజెస్లో. మనమైతే ఇప్పుడు హైవే కింద పాస్ అవుతాము తాడిపత్రికి స్ట్రైట్గా. అండ్ లెఫ్ట్ వెళ్తే మనకి కర్నూలు వస్తుంది, కర్నూలు హైదరాబాద్ వస్తుంది. అదే మనకి రైట్ వెళ్తే బెంగళూరు, అనంతపురము, ధర్మవరము ఇట్లయితే వెళ్ళొచ్చు. ప్రజెంట్ మనమైతే బ్రిడ్జ్ కింద నుంచి పాస్ అయ్యి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనకి కొత్తపేట. ఈ రోజు మన పల్లె వెలుగు బస్సు వచ్చేసి వయా ఎట్లా వెళ్తుంది అంటే గుత్తి, కొత్తపేట, యాడికి, రాయల చెరువు, బుగ్గ, తాడిపత్రి మీదికి అయితే వెళ్తుంది అనమాట మన బస్సు వచ్చేసి ఈరోజు. అది ఆ మాత్రం ఉంటుంది పల్లె వెలుగు బస్సు అంటే. ఒక రేంజ్లో వెళ్తుంది అనమాట, ఎక్స్ప్రెస్ లాగా. ప్రతి వెహికల్ని క్రాస్ చేస్తుంది, లారీ అయినా సరే కార్ అయినా సరే దుమ్ములు లేపుకుంటూ వెళ్ళాలి అంతే. గైస్, ఈరోజు మన డెస్టినేషన్కి అయినా ఫస్ట్ విలేజ్కి అయితే వచ్చినాం మనము, అదే తొండపాడు అనమాట. తొండపాడులో మనకి రంగనాథ స్వామి చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్ అయిన. అండ్ ఇక్కడ ఎద్దుల పోటీలు కూడా చాలా బాగా జరుగుతాయి అనమాట. అండ్ ఇదే టెంపుల్ మనకి రంగనాథ స్వామి టెంపుల్. చూడండి, టెంపుల్ మాత్రం ఇదనమాట, హైలైట్ ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట ఇక్కడ తొండపాడులో రంగనాథ స్వామి అంటే. శ్రీ 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 బొలికొండ రంగనాథ స్వామి దేవస్థానం తొండపాడు. గైస్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఈ టెంపుల్కి విజిట్ అవుతాను. నేను చాలా రోజుల నుంచి విన్నా రంగనాథ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. పక్కా మళ్ళీ మనం ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు పక్క టెంపుల్ని విజిట్ చేసి అయితే వెళ్దాము. ప్రజెంట్ ఇప్పుడు టెంపుల్లో ఏదో పెళ్లి జరుగుతుంది అనుకుంటా, సో అందుకే ఈ హడావిడి అంతా. గైస్, ఇక్కడే మనకి ఎద్దుల పందాలు అయితే పెడతారనమాట. ఈ ఖాళీ స్థలం ఉంది కదా, టెంపుల్కి సంబంధించిన ఉత్సవాలు అప్పుడు కానీ కండక్ట్ చేస్తారనమాట. మంచి మంచి ప్రైజెస్ కూడా ఉంటాయి. గైస్, మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ స్ట్రైట్కి వెళ్తే గాజులపల్లి వస్తుంది. ఇంకో విషయం గైస్, మన ఛానల్ని ఎవరైతే రాయలసీమ నుంచి చూస్తున్నారో పక్కా కామెంట్ అయితే వేసుకోండి, పక్కా రిప్లై అయితే ఇస్తా. అండ్ దూరంగా మనకి ట్రైన్ అయితే కనిపిస్తుంది చూడండి, గూడ్స్ బండి. అంతేకాదు మన బస్సు వచ్చేసి ప్రజెంట్ జక్కల్ చెరువు దగ్గర అయితే వెళ్తుంది అనమాట. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి రాయల చెరువు అనమాట. అండ్ రాయల చెరువు నుంచి నెక్స్ట్ లెఫ్ట్ తీసుకొని రైల్వే ట్రాక్ దాటిన తర్వాత
కొంచెం ఒక 20-30 కిలోమీటర్స్ వెళ్తే మనకి యాడికి వస్తుంది. యాడికి దాటిన తర్వాత బుగ్గ తర్వాత తాడిపత్రి. గైస్ పక్కన మనకి రైల్వే ట్రాక్ కనిపిస్తుంది కదా, ఒక నిమిషం దాని గురించి అయితే మాట్లాడుకుందాము. మనకి కర్నూలు నుంచి వచ్చే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కానీ, చెంగల్పట్టు కానీ, లేదంటే ఇంకా చాలా తిరుపతికి వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి కదా, హజరత్ నిజాముద్దీన్ కానీ, అదే ఆంధ్ర సంపర్కాంతి, ఇవన్నీ మనకు ఇదే ట్రాక్ మీదనే వెళ్తాయి అన్నమాట. ఎట్లా వెళ్తాయంటే కర్నూలు, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, తిరుపతి అయితే వెళ్తాయి అనమాట ఇదే లైన్లో మనకి. అదే మన 7 హిల్స్ అయితే ధర్మవరము, అనంతపురము, పాకాల ఈ రూట్లో వస్తుంది అనమాట బండి. అది 7 హిల్స్ కర్నూలుకి. గైజ్ మన బస్సు మాత్రం చాలా నీట్గా వెళ్తుంది. అండ్ ఇక్కడ ఎవరో దిగుతున్నారు, చూడాలి మరి ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తాడేమో తాడిపత్రి వరకు. ఇప్పటి వరకు అయితే స్పీడ్ మాత్రం బాగానే కొడుతున్నాడు గైస్. ఎక్స్ప్రెస్ బండి లాగా వస్తుంది మన పల్లె వెలుగు బస్సు. ప్రజెంట్ మనం వచ్చేసి క్రిషెట్టిపాడు దగ్గర అయితే ఉన్నాము. అండ్ బస్సు మాత్రం చాలా ఫ్రీగా వెళ్తుంది, జనాలు కూడా ఎవ్వరు లేరు. చూడాలి మరి జనాలు ఇంకా రాయల చెరువు కానీ యాడికి కానీ అక్కడ ఏమన్నా ఫిల్ అయితే అవ్వచ్చు మన బస్సుకి. నేను వచ్చేసి యాడికి అక్కడ ఎక్కువ జనాలు ఉంటారు అనమాట, అక్కడ ఫిల్ అవుతుంది అనుకుంటున్నా. యాడికి దగ్గర అయితే మొత్తం ఫిల్ అయిపోతుంది బస్సు. ఇప్పటికైతే కొంచెం బెటర్ గైస్. చూడండి ప్రతి వెహికల్ని ఓవర్టేక్ చేస్తుంది అనమాట. నేను చెప్పినా కదా మామూలుగా కాదు, ఎక్స్ట్రాడినరీగా వెళ్తుంది బస్సు. అండ్ ఎక్స్ప్రెస్ బస్సులో వెళ్తుంది. నాకైతే పల్లె వెలుగు బస్సు లాగా అస్సలు అనిపిస్తలేదు అనమాట. అండ్ ముందు చూసుకోవచ్చు మనకి గూడ్స్ బండి అవతల యువతల ఒక 10-15 కిలోమీటర్స్ నుంచి మనము రైల్వే ట్రాక్ పక్కనే వస్తున్నాం అనమాట బస్సు. అండ్ ముందు చూడాలి ఏమైనా చేంజ్ అవుతుందో లేదో. అండ్ ఈ ట్రాక్ ఎంతవరకు ఉంటుందో తెలియదు మనకి. మ్యాక్సిమం రాయల చెరువు దగ్గరకు ఉంటుంది, అక్కడ నుంచి మనము మళ్ళీ ఈ ట్రాక్ అనేది కనిపించదు అనమాట మనకి. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనము రైల్వే గేట్ దగ్గర అయితే ఉన్నాము. చెప్పడం మర్చిపోయినా, మన టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి గుత్తి నుంచి తాడిపత్రి వరకు 60 రూపీస్ అయితే పడిందనమాట. అండ్ టికెట్ నేను 2 సార్లు స్కాన్ చేసిన అనమాట. స్కాన్ చేసి అమౌంట్ అయితే పే చేసిన, కాకపోతే వాళ్ళ దాంట్లో ఫెయిల్ అయిపోయింది అనమాట. మళ్ళీ మనకు రీఫండ్ అయితే చేసినాడు. అట్లా 3-4 టైమ్స్ అయితే జరిగింది. ఇంకా ఇది కాదులే అని మళ్ళీ నేను క్యాష్ ఇచ్చి తీసుకున్నాను అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా పే చేసిన తర్వాత అక్కడ వాళ్ళ మిషన్లో మీకు టికెట్ రాకుంటే అతనికి చెప్పండి, మీరు రీఫండ్ చేయమని. ఆన్ ది స్పాట్లో రీఫండ్ చేస్తాడనమాట. మన అమౌంట్ మనకి సేఫ్గా ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనము క్యాష్ కానీ ఏదైనా ఇచ్చి మనం టికెట్ అయితే తీసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనం రాయల చెరువు దగ్గర అయితే ఉన్నాము. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి స్ట్రైట్గా కొంచెం దూరం వాకింగ్ డిస్టెన్స్ అనమాట, పక్కనే ఉంటుంది మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది. చాలా పెద్ద ఉంటుంది అన్నమాట రాయల చెరువు రైల్వే స్టేషను. అండ్ కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగి తీసుకుంటే మనకి రైల్వే స్టేషన్ మొత్తం అయితే కనిపిస్తుంది మన వీడియోలో. రాయల చెరువు నుంచి మన వీడియోని ఎంతమంది చూస్తున్నారో కింద లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. అట్లనే ఒక చిన్న కామెంట్ కూడా అయితే మెన్షన్ చేయండి, నేను పక్క రిప్లై ఇస్తా వాళ్ళకు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మన బస్సుకి రాయల చెరువు దగ్గర కూడా ఎవరు అంత ఎక్కలేదన్నమాట. దిగే వాళ్ళే ఉన్నారు కానీ ఎక్కే వాళ్ళు చాలా తక్కువ అయితే ఉన్నారు. చూడాలి ముందు ముందు ఏమన్నా జనాలు కానీ ఫుల్ అవుతారా. ఇప్పటి వరకు నేను చేసిన ఆర్టీసీ బస్సులలో కూడా మన ఛానల్లో ఉన్నాయి కదా కొన్ని వీడియోస్, చాలామంది జనాలు అనమాట. ఇంతకుముందు మనము గుంతకల్ నుంచి ఆదోని వరకు అయితే ఒక బస్ వీడియో అయితే తీసినాం కదా పల్లె వెలుగుది. ఆ బస్సుకి అయితే అసలు ఫుల్ క్రౌడ్ అనమాట. వీడియో తీయడానికి కూడా సరిగ్గా లేదు. కాకపోతే ఈ రూట్లో చాలా తక్కువ అనుకుంటా నాకు తెలిసి, జనాలు మాత్రం ఎవరు ఎక్కడం లేదు, అందరు దిగే వాళ్ళే ఉన్నారు. చూడాలి మరి యాడికి వచ్చిన తర్వాత అక్కడ ఏమన్నా ఫిల్ అవుతారా అని. మనకైతే ముందు బోర్డు అయితే కనిపిస్తుంది యాడికి మనకి లెఫ్ట్ తీసుకోమని. ఇక్కడైతే మనము లెఫ్ట్ అయితే తీసుకొని స్ట్రైట్గా అయితే వెళ్తాం అనమాట. అండ్ కొంచెం ముందుకి మనకి రైల్వే ట్రాక్ అయితే కనిపిస్తుంది చూడండి. ప్రజెంట్ మనమైతే లెఫ్ట్ తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ నుంచి ఇంకా వెళ్తే మనకి యాడికి బుక్క, దాంతోపాటు మనం తాడిపత్రికి అయితే చేరుకోవచ్చు. ముందు మనకి రైల్వే ట్రాక్ అయితే వస్తుంది. గైస్ దగ్గర మనకి 15 మినిట్స్ అయితే ఆపినాడు ఇక్కడ ట్రాక్ దగ్గర. గేట్ వేసి ట్రైన్స్ వస్తున్నాయి కదా, సో 15 మినిట్స్ తర్వాత మళ్ళీ మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము రైల్వే గేట్ని అయితే క్రాస్ చేస్తున్నాము. అండ్ చూపిస్తూ చూడండి మీకు స్టేషన్ అయితే కనిపిస్తుంది మనకి రాయల చెరువుది. చాలా పెద్ద ఉంటుంది అనమాట స్టేషను.
బాబా ఎన్ని లైన్స్ ఉన్నాయి చూడండి మనకి. అండ్ ఎప్పుడన్నా ఒకరోజు మనం నైట్ టైం ఈ స్టేషన్కి వచ్చి ట్రైన్స్ అనేవి స్పాట్ చేయాలన్నమాట. కొన్ని స్కిప్ కొడుతుంటాయి మెయిన్ ట్రైన్స్. అండ్ దూరం వచ్చేసి మనకి స్టేషన్ అయితే కనిపిస్తుంది. ఒక ఐసీఎఫ్కి వచ్చేస్తూ ఉన్న ట్రైన్ అయితే ఉంది. అట్లాగే మనకి వ్యాగ్ 9 ఇంజన్ కనిపిస్తుంది అనమాట దూరంలో. అండ్ స్టేషన్ మాత్రం చాలా పెద్దగా ఉంది గైస్. ఇందాక మనకి రోడ్స్ అన్నీ చాలా నీట్గా అయితే ఉన్నాయి కదా, ఇంకా ఇక్కడ నుంచి అవేమి ఉండవు. ఫుల్ అడ్వెంచర్ ఉంటుంది అనమాట. బస్సు మాత్రం అటు ఇటు కుదుపుతూనే ఉంటుంది. కొన్ని చోట్లలో చాలా డౌన్ అయిందనమాట. అక్కడ అందరూ చాలా భయపడినారు ఎక్కడ కింద పడుతుందో అని. సో ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మనము. ఎవరైనా సరే మీరు ఈ రూట్లో వచ్చేవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా అయితే రండి. ప్రజెంట్ వచ్చేసి మనకి యాడికి అనే విలేజ్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ బుగ్గ అనమాట. బుగ్గ నుంచి మళ్ళీ మనకు తాడిపత్రి. సో తాడిపత్రిలో ఏంటంటే చాలా బస్సెస్ అనేది అవైలబుల్ ఉంటాయి, ఒక కర్నూలు బస్సెస్ తప్ప. అంటే ఉంటాయి కానీ అవి చాలా తక్కువ ఉంటాయి అనమాట. మనకి కడప కానీ, ప్రొద్దుటూరు కానీ, అనంతపురం కానీ, గుత్తి కానీ, ఇంకొచ్చేసి బంగనపల్లె, పల్లెవేలుగు బస్సు కానీ, ఇట్లాంటివి చాలా బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి మనకి తాడిపత్రిలో. ఒక కర్నూలు బస్సెస్ కొంచెం చాలా తక్కువ అనమాట. బా జనాలు చూడండి మన బస్సు కోసము. బాబా ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ మొత్తం బస్ అంతా ఫుల్ అయిపోతుంది, ఏం ప్రాబ్లమే లేదు, ఫుల్ అయిపోతుంది. ముందు మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి రామాలయం అంట. నేను ఇక్కడ వాళ్ళని అడిగిన ఏం టెంపుల్ బ్రో అంటే అది రామాలయం అని చెప్పినారు. చాలా బాగుంది గైస్ టెంపుల్ వచ్చేసి మనకి. నాకు మాత్రము టెంపుల్ తెగ నచ్చేసింది. ఇంకా నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు, ఫస్ట్ టైం అనమాట. బయట నుంచి చూస్తుంటే చాలా బాగా కనిపిస్తుంది ఆ గోపురం కానీ. ఇక్కడ వచ్చేసి మనకి రథం ఉంది చూడండి, తేరు అయితే ఉంది. టెంపుల్ వచ్చేసి కొంచెం పెద్దదే అనుకుంటా. నేను అనుకున్న యాడికిలో బస్సు చాలా ఫుల్ అవుతుందని, బస్సు మాత్రం గోల ఉందన్నమాట అంతా. మన బస్సులో చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు, అసలు కూర్చోడానికి స్పేస్ లేదు. మధ్యాహ్నం అయినా కూడా జనాలు ఇంతమంది ఫుల్ అయిపోయినారు అసలు బస్సు మొత్తం అంతా యాడికి దగ్గర. ఈ ఇంట్లో ఎవరిదో పెళ్ళి అయితే జరుగుతుంది లోపల. గైస్ ముందు మనకి బోర్డు వస్తుంది చూడండి, అది వచ్చేసి జమ్ములమడుగు, తాడిపత్రి, పొద్దుటూరు, వేములపాడు వచ్చేసి రైట్ సైడ్ అనమాట. ఇంకా మిగతా 3 వచ్చేసి స్ట్రైట్గా అయితే వెళ్ళాలి మనము. అండ్ బుగ్గ దగ్గర డివైడ్ అయిపోతాం అనమాట. బుగ్గ నుంచి రైట్కి కట్ అయితే తాడిపత్రి వస్తుంది. అదే మళ్ళీ మనము లెఫ్ట్కి కట్ అయితే బనగానేపల్లి, ప్రొద్దుటూరుకు కూడా వెళ్ళొచ్చు అనమాట, సేమ్ అదే రూట్లో. ఫస్ట్ మనము ఇక్కడ రైల్వే ట్రాక్ని అయితే దాటుతున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 2 లైన్లు ఉన్నాయి చూడండి. ఒకటి వచ్చేసి మనకి డైరెక్ట్ ఫ్యాక్టరీలోకి అయితే ఉందన్నమాట. ఇంకొకటి వచ్చేసి మామూలు మనకి తిరుపతి తాడిపత్రి లైన్ అనమాట ఇది. అండ్ ఇక్కడ చూడండి 2 లైన్లు అయితే కనిపిస్తాయి మనకి. ఒకటి వచ్చేసి డైరెక్ట్ అనమాట, బుగ్గ దగ్గర ఉంది కదా మనకి, సిమెంట్ ఫ్యాక్టరీస్ అనమాట ఇవన్నీ. అండ్ ఈ లైన్ స్ట్రైట్గా వచ్చేసి మనకి ఫ్యాక్టరీలోకి వెళ్తుంది. అదే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది కదా క్రాస్గా, ఆ లైన్ వచ్చేసి మనకి గుత్తి సైడ్ వెళ్తుంది అనమాట. గైస్ ఫ్యాక్టరీ మాత్రము చాలా పెద్దగా ఉంది. ఇది సలార్లో కాన్సార్ లాగా ఉందన్నమాట మొత్తం అంతా చూస్తుంటే. గైస్ ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఒక చిన్న రూట్ ఉంది కదా, అక్కడ వచ్చేసి మనకి స్ట్రైట్గా వెళ్తే అయ్యవారిపల్లి అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి బస్ స్టాప్ అనమాట. ఇది బస్ స్టాప్ లానే కనిపిస్తలేదు నాకైతే, మరీ దారుణంగా ఉంది చూడండి. అయ్యవారిపల్లికి
కింద బస్ స్టాప్ ఇది. లోపల బైకులు సైకిల్ అయితే పార్క్ చేసినారు. ఇట్లే ఉంటుంది ఇంకా మన సైడ్, ఇంకా మనం ఏం మాట్లాడకూడదు దాని గురించి అయితే. ప్రజెంట్ మనం వచ్చేసి బుగ్గలు అయితే ఉన్నాము. అండ్ కొంచెం ముందరికి వెళ్తే మెయిన్ సర్కిల్లోకి ఎంటర్ అవుతాం అనమాట మనం, బుగ్గ సర్కిల్. అండ్ ముందు వచ్చేసి మనకి కనిపిస్తుంది కదా ఫ్యాక్టరీ, అది సిమెంట్ ఫ్యాక్టరీ అనమాట, అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ. ఇదే ఫ్యాక్టరీ చాలా పెద్ద ఉంది. లోపల మనకి వెహికల్స్, చాలా వెహికల్స్ ఉన్నాయి. అన్నీ హెవీ లోడ్ వెహికల్స్ అనమాట, అన్ని లారీలు, పెద్ద పెద్ద ట్యాంకర్లే కనిపిస్తున్నాయి. ఆదిత్య బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్ అనమాట మనకి ఫ్యాక్టరీ నేమ్ వచ్చేసి. అక్కడ రాసినారు కదా మనకి బోర్డు పైన, ఆదిత్య బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ. గైస్ ఇదే సర్కిల్. మనము ఇట్లా వెళ్తే స్ట్రైట్గా మనకి బనగానపల్లి అయితే వస్తుంది అనమాట. ప్రొద్దుటూరు, బనగానపల్లి, బద్వేలు బండి అనమాట అది, ఎక్స్ప్రెస్ బద్వేలు తాడిపత్రి అనమాట సర్వీస్, అది ఎక్స్ప్రెస్ బండి. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి తాడిపత్రి హార్డ్లీ ఒక 10 to 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది బుగ్గా నుంచి. అండ్ ఇంకొక రూట్ కూడా ఉందన్నమాట, అదే సజ్జలదిన్న నుంచి కూడా మనము తాడిపత్రికి వెళ్ళొచ్చు. చూడండి గైస్, ఇదంతా వచ్చేసి కొండ ప్రాంతం అనమాట. అంటే మట్టి ఎక్కువ ఉండదు ఇక్కడ, స్టోన్ అనేది ఎక్కువ ఉంటుంది. దోవితే మన్ను రాదు ఇక్కడ, ఎక్కువ రాయి ప్రాంతం అనమాట ఇది. మొత్తం లోపలంతా రాళ్ళే ఉంటాయి అనమాట. అందుకే ఇక్కడ మనకి ఎక్కువ గ్రెనేడ్ కానీ బండలు ఎక్కువ దొరుకుతుంటాయి. ఎక్కువ ఇక్కడ చాలా వరకు మనకి బండల ఫ్యాక్టరీలు ఎక్కువ కనిపిస్తుంటాయి అనమాట. బనగానపల్లి, ప్రొద్దుటూరు, తాడిపత్రి ఈ ఏరియా మొత్తం అంతా గనులు అనమాట, గనులు అంటారు దీనిని. ఇక్కడ ప్రతి వెహికల్కి, ప్రతి బాడీ వెహికల్కి మనకి లోడింగ్ ఈజీగా దొరికేస్తుంది తాడిపత్రి, ప్రొద్దుటూరు, బనగానపల్లి ఏరియాలో. ఎందుకంటే ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి కదా, సో ప్రతి వెహికల్కి ఇక్కడ లోడింగ్ అనేది సింపుల్గా దొరుకుతుంటుంది అనమాట. మీరు ఒకసారి ఇక్కడ ట్రై చేయండి, మంచి మంచి లోడింగ్స్ అయితే దొరుకుతాయి మీకు. ఎవరైతే గూడ్స్ క్యారియర్ వెహికల్స్ నడుపుతున్నారో వాళ్ళకి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్, బస్ వీడియోస్ కానీ ట్రైన్ వీడియోస్ కానీ రెగ్యులర్గా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తుంటాం. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి ఉండాలి పక్కా. ఇంకా జర్నీ విషయానికి వస్తే, జర్నీ నాకేం పెద్దగా అనిపించలేదు. ఇంకా నేను లాస్ట్లో చెప్తా జర్నీ ఎట్లా అనిపించింది ఏమనేది మనకి. గైస్ ఈ బ్రిడ్జ్ మనకైతే సరిగా ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. మనము ఏ నది నుంచి పాస్ అవుతున్నామో కొంచెం అర్థమవుతలేదు నాకు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఫైనల్లీ మనమైతే తాడిపత్రికి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా ఇక్కడ లోకల్లో ఏరియాస్ అన్నీ మనకి సరిగ్గా తెలియవు. ఇంకా తాడిపత్రిలో బిర్యానీ తినకుంటే ఎలా చెప్పండి మీరే. ఖచ్చితంగా మనము తాడిపత్రికి వచ్చిన తర్వాత ఒక్కసారైనా బిర్యానీ ట్రై చేసి వెళ్ళండి, చాలా బాగుంటుంది. గైస్ ఇది వచ్చేసి మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనము. అండ్ ఇదే అనమాట, ఈ షాప్స్ వెనకాలనే మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే ఉంటుంది. లోపలికి మన బస్సు అయితే వెళ్తుంది అనమాట. బస్ స్టాండ్లోకి వెళ్ళిన తర్వాత చూసుకుందాం ఏంటి కథ ఏమి అనేది. టోటల్గా మనకి గుత్తి నుంచి తాడిపత్రి వరకు 65 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినాము. జర్నీ అవర్స్ వచ్చేసి మనకి 2.5 hours అయితే పట్టిందనమాట. ఈ 65 కిలోమీటర్స్కి యాడికి రాయల చెరువు దగ్గర వరకు బాగానే వచ్చిందనమాట. రాయల చెరువు వన్స్ రైల్వే గేట్ దాటిన తర్వాత మనము ఫుల్ రాడ్ అంటే రాడ్ అనమాట. జర్నీ మామూలుగా కాదు, కుదిపేస్తుంది. ఇదే అనమాట మనం వచ్చిన బస్సు, పల్లె వెలుగు బండి. అండ్ ఇది వచ్చేసి తాడిపత్రి బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచి మనకు చాలా బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఒక కర్నూలుకి వెళ్ళే బస్సెస్ తప్ప, అంటే ఉంటాయి కానీ అవి కూడా సర్వీసెస్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి అనమాట. మీరు ఎవరన్నా కర్నూలు నుంచి కానీ గుత్తి నుంచి కానీ తాడిపత్రికి రావాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ట్రైన్కి అయితే రండి, బస్కి అయితే అసలు రావద్దండి. నేనైతే బస్కి అస్సలు ప్రిఫరెన్స్ ఇవ్వను అనమాట. రోడ్డు మాత్రం చాలా దారుణంగా అయితే ఉంది. ట్రైన్లో రావడం ది బెస్ట్ ఆప్షను ఇక్కడికి.
బస్సులో మాత్రం అస్సలు రావద్దండి, రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. మనకి అల్ట్రా డిలక్స్ బండి అయితే ఉంది అనంతపురంకి బెంగళూరుకి చాలా బస్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ, ఎక్స్ప్రెస్ అయినా సరే సూపర్ లగ్జరీ అయినా సరే. ఇంకోటి వచ్చేసి మనకి ప్రొద్దుటూరు బనగానపల్లి ఎక్కువ బస్సులు ఇవే కనిపిస్తున్నాయి అనమాట మనకి ఈ తాడిపత్రి బస్ స్టేషన్లో. గైస్ ఈ వీడియోని ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నాం, మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. అంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి బస్ వీడియోస్ కానీ ట్రైన్ వీడియోస్ కానీ రెగ్యులర్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ ఒకసారి లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.